హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఈ ఈక్వేషన్స్ చూస్తే మనం ఈ XYZ టర్మ్స్ని ఫైండ్ చేయాలన్నమాట. సో నేను నార్మల్గా AX = D అని రాస్తున్నా. అంటే ఏకి ఒక మ్యాట్రిక్స్, ఎక్స్కి మ్యాట్రిక్స్, అలాగే డీకి మ్యాట్రిక్స్ రాస్తున్నా. సో ఏకి మ్యాట్రిక్స్ ఎలా రాస్తున్నానో చూడండి. ఇక్కడ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ XYZ కోఎఫిషియెంట్స్ని ఇక్కడ రోస్లో రాస్తున్నా. సో 3 1 2, దెన్ నెక్స్ట్ 2 -3 -1, దెన్ నెక్స్ట్ 1 2 1. ఓకే, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వచ్చేసి నేను వేరియబుల్స్ రాస్తున్నా XYZ, అండ్ డి వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ ఉన్నాయి కదా అవి రాస్తున్నా. 3 -3 4. ఓకే, ఇక్కడ మనకి ఓన్లీ ఎక్స్ వాల్యూ కావాలి అంటే ఈ ఏ ఇటు సైడ్ వెళ్ళాలి. ఏ ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ అవుతుంది. సో X = A 1 × D. ఓకే, అంటే మనం A 1 ఫైండ్ అవుట్ చేశాక Dతో మల్టిప్లై చేస్తే మనకి XYZ వేరియబుల్స్ వచ్చేస్తాయి. సో A 1 ఫార్ములా ఏంటి? 1/det × అడ్జాయింట్ ఆఫ్ A. ఓకే, నార్మల్గా A 1 అనేది ఎగ్జిస్ట్ అయిందో లేదో చూడడానికి మనం డెట్ కనుక్కుందాం. det A = modulus of A. సో నేను ఫస్ట్ రోకి అదే డెట్ కనుక్కుంటున్నా. సో 3 డైరెక్ట్గా రాసేద్దాం. 3కి డిజిట్స్ ఏమొస్తాయి? ఇవి వస్తాయి, 4 వస్తాయి కదా. -3 × 1 -3, దెన్ 2 × -1 -2. సో -2 +2. ఓకే, దెన్ నెక్స్ట్ 1 కదా, -1 ఇంటూ ఈ 1కి ఏమొస్తాయి? ఈ కాలం ఈ రో తీసేస్తే 2 - 1 1 1. సో 2 × 1 2, అండ్ 1 × -1 -1 2. ఆల్రెడీ మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ -1 × 1 -1, ఆల్రెడీ మైనస్ ఉంటుంది కాబట్టి +1. దెన్ నెక్స్ట్ +2 × 2. ఓకే, +2 ఇంటూ ఇప్పుడు 2కి ఏమొస్తాయో చూద్దాం. 2కి ఈ 4 డిజిట్స్ వస్తాయి కదా, ఈ రో ఈ కాలం తీసేస్తే. సో 2 × 2 4, -3 × 1 -3. సో ఆల్రెడీ మైనస్ ఉంటుంది కాబట్టి +3 రాసేస్తున్నా. ఓకే, -3 + 2 -1, అండ్ -1 × 2 + 1 3, +2 × 7. ఓకే, 3 × -1 -3, -1 × 3 -3, +14. ఓకే, -3 -3 -6 14 -6 8. 8 అంటే ≠ 0 కదా. సో ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే A 1 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? మనకి డెట్ వచ్చేసింది. దెన్ అడ్జాయింట్ కనుక్కోవాలి. అడ్జాయింట్ కనుక్కోవాలి అంటే మనం కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కోవాలి. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని కనుక్కున్నాక ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది అడ్జాయింట్ ఆఫ్ A మ్యాట్రిక్స్. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అడ్జాయింట్ చేసాం కదా, సేమ్ అలానే. ఓకే, ఏ మ్యాట్రిక్స్కి మనం అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ రాస్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది ఏ మ్యాట్రిక్స్. సో ఈ రోకి అడ్జాయింట్ కనుక్కోవాలి. ఈ మ్యాట్రిక్స్కి అడ్జాయింట్ కనుక్కోవాలి. ఓకే, ఫస్ట్ రోకి కోఫాక్టర్స్ కనుక్కుందాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ రోలో ఏమున్నాయి? 3 1 2 కదా. కోఫాక్టర్ ఆఫ్
సో 3కి ఏమొస్తాయి కోఫాక్టర్ ఆఫ్ 3 ఆల్రెడీ గుర్తుంది కదా మీకు. ఫస్ట్ -1 ఇంటూ -1 హోల్ పవర్ రో నెంబర్ ప్లస్ కాలం నెంబర్ రాస్తాం. 3 అనేది ఏ రో ఈ కాలంలో ఉందో చూద్దాం. ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో 1 + 1 ఇంటూ ఈ 3కి ఏం డిజిట్స్ వస్తాయో చూద్దాం. ఈ 3కి -3 1 -1 2 ఇవి కదా. సో -3 ఇంటూ 1 -1 ఇంటూ 2 -2. సో -1 హోల్ పవర్ 1 + 1 అంటే -1 హోల్ స్క్వేర్ కదా. సో ఇది పాజిటివ్. 1 ఇంటూ -3 ఇంటూ 1 -3 -2 +2 కదా. -3 + 2 -1 -1 ఇంటూ 1 -1. దెన్ నెక్స్ట్ వచ్చేసి 1కి కోఫాక్టర్ కనుక్కుంటాం. కోఫాక్టర్ ఆఫ్ 1 -1 హోల్ పవర్ ఈ 1 ఏ రో ఈ కాలంలో ఉందో చూద్దాం. ఫస్ట్ రో సెకండ్ కాలం ఇంటూ 1కి డిజిట్స్ వచ్చేసి 2 -1 1 1. సో 2 ఇంటూ 1 2 -1 ఇంటూ 1 -1 ఆల్రెడీ మైనస్ ఉంది కదా. సో +1. ఓకే. -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ కదా. సో ఇది నెగిటివ్ వస్తుంది. -1 ఇంటూ 2 + 1 3. సో -1 ఇంటూ 3 -3. దెన్ నెక్స్ట్ వచ్చేసి 2కి కోఫాక్టర్స్ కనుక్కోవాలి. కోఫాక్టర్ ఆఫ్ 2 ఏ రో ఏ కాలంలో ఉందో చూద్దాం. -1 హోల్ పవర్ ఫస్ట్ రో థర్డ్ కాలంలో ఉంది. సో 2కి నెంబర్స్ వచ్చేసి ఈ రో ఈ కాలం తీసేస్తే 2 -3 1 2 కదా. 2 ఇంటూ 2 4 -3 ఇంటూ 1 -3 ఆల్రెడీ మైనస్ ఉంది. సో +3. -1 హోల్ పవర్ 4 అంటే పాజిటివ్ కదా. సో 1 ఇంటూ 4 + 3 7. సో 7. ఓకే. దెన్ నెక్స్ట్ సెకండ్ రోకి కోఫాక్టర్స్ కనుక్కుంటాం. సెకండ్ రోలో ఏమేమి ఉన్నాయి? 2 -3 -1. సో 2 కోఫాక్టర్ ఆఫ్ 2కి 2 ఏ రో ఏ కాలంలో ఉందో చూద్దాం. 2 అనేది సెకండ్ రో ఫస్ట్ కాలంలో ఉంది. సో ఇంటూ 2కి డిజిట్స్ ఏమొస్తాయి? ఈ రో ఈ కాలం తీసేస్తే 1 2 2 1. సో 1 ఇంటూ 1 1 -2 ఇంటూ 2 4. సో -1 హోల్ క్యూబ్ అంటే నెగిటివ్ కదా. -1 ఇంటూ 1 -4 -3. సో -1 ఇంటూ -3 3. దెన్ నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -3. సో -3 ఏ రో ఏ కాలంలో ఉందో చూద్దాం. ఇది సెకండ్ రో సెకండ్ కాలంలో ఉంది. సో ఈ -3కి ఏం డిజిట్స్ వస్తాయో చూద్దాం. ఈ రో ఈ కాలం తీసేస్తే 3 2 1 1. సో 3 ఇంటూ 1 3 -1 ఇంటూ 2 2. సో -1 హోల్ పవర్ 4 అంటే పాజిటివ్. 3 - 2 1 1 ఇంటూ 1 1. దెన్ నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ -1. ఈ -1 ఏ రో ఏ కాలంలో ఉందో చూద్దాం. -1 అనేది సెకండ్ రో థర్డ్ కాలంలో ఉంది. సో డిజిట్స్ ఏమొస్తాయి? ఈ రో ఈ కాలం తీసేస్తే 3 1 1 2. 3 ఇంటూ 2 6. 1 ఇంటూ 1 1. 6 -1.
సో -1 హోల్ పవర్ 5 అంటే నెగిటివ్ కదా, -1 ఇంటూ 6 మైనస్ 1 5. సో -1 ఇంటూ 5 -5. దెన్ నెక్స్ట్ థర్డ్ రోకి ఈకో ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. కోఫాక్టర్ ఆఫ్ థర్డ్ రోలో ఏం డిజిట్స్ ఉన్నాయి, 1 to 1. 1కి కనుక్కుందాం కోఫాక్టర్ ఆఫ్ 1. సో 1 అనేది ఏ రో ఏ కాలంలో ఉందో చూద్దాం. ఇది థర్డ్ రో ఫస్ట్ కాలంలో ఉంది. సో థర్డ్ రో ఫస్ట్ కాలం డిజిట్స్ ఏమొస్తాయో చూద్దాం. ఈ రో ఈ కాలం తీసేస్తే 1 to -3 -1. 1 into -1 -1 minus of -3 into 2 -6. సో -1 హోల్ పవర్ 4 అంటే పాజిటివ్ వస్తుంది. -1 మైనస్ ఆఫ్ -6. సో -1 + 6 అంటే 6 - 1 5. సో 5. దెన్ నెక్స్ట్ కోఫాక్టర్ ఆఫ్ నెక్స్ట్ డిజిట్ వచ్చేసి 2 కదా, కోఫాక్టర్ ఆఫ్ 2 అనేది ఏ రో ఏ కాలంలో ఉందో చూద్దాం. 2 థర్డ్ రో సెకండ్ కాలం. సో డిజిట్స్ ఏమొస్తాయి, డిజిట్స్ వచ్చేసి ఈ రో ఈ కాలం తీసేస్తే 3 to 2 -1. సో 3 into -1 -3. 2 into 2 4. మైనస్ ఆల్రెడీ ఉంటుంది కదా ఇక్కడ. 2 into 2 4. సో -1 హోల్ పవర్ 5 అంటే నెగిటివ్. -3 -4 -7. సో -7 into -1 7. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం 1కి కోఫాక్టర్ కనుక్కోవాలి. కోఫాక్టర్ ఆఫ్ 1 అనేది ఏ రో ఏ కాలంలో ఉందో చూద్దాం. థర్డ్ రో థర్డ్ కాలం. డిజిట్స్ వచ్చేసి ఈ రో ఈ కాలం తీసేస్తే 3 1 2 -3. 3 into -3 -9 -2 into 1 2. సో -1 హోల్ పవర్ 6 అంటే పాజిటివ్. -9 -2 అంటే -11. సో కోఫాక్టర్ ఆఫ్ 1 -11 వచ్చింది. సో ఈ నెంబర్స్ అన్నిటినీ మనం ఒక మ్యాట్రిక్స్గా రాద్దాం. అది కోఫాక్టర్ మ్యాట్రిక్స్. దాన్ని నేను B అనుకుంటున్నా. సో రోస్ వైజ్గా రాసేద్దాం. ఫస్ట్ రో వచ్చేసి -1 -3 7. -3 7. దెన్ నెక్స్ట్ సెకండ్ రో 3 1 -5. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రో 5 7 -11. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఇప్పుడు ఈ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ని మనం ట్రాన్స్పోజ్ చేయాలి. సో అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు B ట్రాన్స్పోజ్. సో ఈ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే సరిపోతుంది. సో ఈ మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే అంటే రోస్ కాలమ్స్గా చేంజ్ అవుతాయి, కాలమ్స్ రోస్గా. సో ఈ రోని కాలమ్గా రాసేస్తున్నాం. -1 -3 7. 3 1 -5 5 7 -11. ఓకే, మనకి అడ్జాయింట్ వచ్చేసింది, డెట్ వచ్చేసింది. మనం ఏం చేయాలి, అంటే XYZ వేరియబుల్స్ని ఫైండ్ చేయాలి. ఆ వేరియబుల్స్ ఎలా వస్తాయి, ఏ ఇన్వర్స్ని అలాగే డీని మల్టిప్లై చేస్తే వస్తాయి. సో ఫస్ట్ మనం ఏ ఇన్వర్స్గా రాద్దాము. అంటే డెట్ అడ్జాయింట్ వచ్చాయి కదా, ఈ ఫార్ములాలోగా రాద్దాం. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు మనకి డెట్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. సో 1/8 ఇంటూ అడ్జాయింట్ ఎంత వచ్చింది, ఇది కదా అడ్జాయింట్. సో అది రాస్తున్నాం. -1 3
7 minus 3 1 7. Oh, not 7, minus 1 3 5. Then next third row వచ్చేసి minus 7 minus 5 minus 11. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. minus 1 3 5. సో minus 1 3 5 minus 3 1 7 minus 3 1 7 7 minus 5 minus 11 7 minus 5 minus 11. ఓకే, ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఇదే. మనకి ఏం కావాలి, XYZ వేరియబుల్స్ కావాలి అంటే ఓకే, ఎక్స్ అన్నా XYZ అన్నా సేమ్ కదా. సో XYZ అంటే ఏ ఇన్వర్స్ ఇంటూ డి. సో ఈ ఏ ఇన్వర్స్ రాస్తున్నా 1/8 ఇంటూ -1 3 5 -3 1 7 7 minus 5 minus 11 ఇంటూ డి కదా. డి అంటే ఇవి కదా 3 minus 3 4 3 minus 3 4. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఓకే, ఈ రో ఉంది కదా, ఈ రోతో ఈ 3 మల్టిప్లై చేసి రాస్తామన్నమాట. అంటే 3 ఇంటూ -1 -3 -3 ఇంటూ 3 -9 4 ఇంటూ 5 20. దెన్ నెక్స్ట్ -3 ఇంటూ 3 -9 1 ఇంటూ -3 -3 7 ఇంటూ 4 28. Then 7 into 3 21 minus 5 into -3 plus 15 minus 11 into 4 minus 44. Okay, -3 minus 9 minus 12 plus 20 8. Then -3 minus 9 minus 3 minus 12 plus 28 28 minus 12 16 21 plus 15 36 36 minus 44 minus 8. ఓకే, ఇప్పుడు ఈ 8తో ఇవన్నీ డివైడ్ చేద్దాం. సో 8/8 అంటే 1 16/8 2 -8/8 -1. సో మనకి XYZ వేరియబుల్స్ వచ్చేసాయి. x = 1 y = 2 దెన్ z = -1. సో ఇంతే అనమాట, చాలా ఈజీగా చేసాం కదా. ఇంకా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ సెట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే కమెంట్స్లో పెట్టండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.